అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసురుతూ గ్లోబల్ టెక్నాలజీ రంగంలో సరికొత్త ఓటమి రూపుదిద్దుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలో ప్రపంచాన్ని శాసించాలని భావిస్తున్న చైనా ఇప్పుడు రష్యాతో చేతులు కలిపింది. ఏఐ రన్ కావడానికి అత్యంత కీలకమైన భారీ డేటా సెంటర్ల ఏర్పాటు, వాటికి అవసరమైన ఇంధన వనరుల సరఫరాపై ఈ రెండు దేశాల మధ్య ఒక వ్యూహాత్మక ఒప్పందం కుదిరినట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ సాగుతున్న ఈ సరికొత్త టెక్ స్ట్రాటజీపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. భవిష్యత్తు ప్రపంచాన్ని శాసించబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమేనని చైనా, రష్యాలు గట్టిగా నమ్ముతున్నాయి. అయితే ఏఐ సూపర్ కంప్యూటర్స్, డేటా సెంటర్లు నడవాలంటే అపారమైన విద్యుత్ శక్తి, అత్యాధునిక మౌలిక సదుపాయాలు అవసరం. ప్రస్తుతం అమెరికా విధిస్తున్న కఠినమైన ఆంక్షల వల్ల చైనాకు టెక్నాలజీ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా రూపంలో చైనాకు ఒక బలమైన భాగస్వామి దొరికింది. రష్యాలో ఉన్న చౌకైన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, సహజ వనరులను వాడుకొని అక్కడ భారీ ఏఐ డేటా సెంటర్స్ నిర్మించడానికి చైనా టెక్ దిగ్గజాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. దీనివల్ల చైనాకు తక్కువ ఖర్చుతో కూడిన ఇంధనం లభిస్తుంది. అదే సమయంలో రష్యాకు చైనా నుంచి అత్యాధునిక ఏఐ సాంకేతికత అందుతుంది. ఈ టెక్ కూటమి కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా భవిష్యత్తులో మిలిటరీ, సైబర్ సెక్యూరిటీ, నిఘా వ్యవస్థల్లో కూడా ఒకరికొకరు సహకరించుకునేలా అడుగులు వేస్తుంది. సిలికాన్ వ్యాలీ ఆధిపత్యానికి గండి కొట్టేలా రష్యా, చైనాలు వేస్తున్న ఈ ఎత్తుగడలు ఇప్పుడు గ్లోబల్ టెక్ మార్కెట్లో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.